షో. ఫస్ట్లీ హ్యాపీ మదర్స్ డే. ఈరోజు మదర్స్ డే. రెండు రకాలు ఉంటారు మదర్స్ డే సెలబ్రేట్ చేసుకునేటప్పుడు. ఒకళ్ళు ఏంటిది, స్టేటస్ పెట్టేసి ఐ లవ్ మై మమ్మీ, ఐ లవ్ అమ్మ, అమ్మ నేను నా దేవత అని స్టేటస్ పెట్టుకుంటారు, ఒకరోజు ఫైన్. ఇంకొకళ్ళు ఇమ్మీడియట్గా ఇంకొకళ్ళు వస్తారు. ఎవరంటే మదర్స్ డే అంటే ఒకటే రోజు మదర్ని లవ్ చేస్తావా, ఒకటే రోజు ఇంపార్టెంట్ ఇస్తావా, మొత్తం లైఫ్ అంతా అట్లనే చూసుకోవాలి అని. సరే లైఫ్ అంతా అట్లనే చూసుకుంటావు, ఒకరోజు ఇంపార్టెన్స్ ఇస్తే ఏం పోతున్నది? ఇవ్వచ్చు కదా అబ్బా ఒకరోజు మంచిగా, ఒకరోజు ఆమెను స్పెషల్గా ట్రీట్ చేసి బయటకు తీసుకుపోయి, లేదంటే ఒక శారీ కొనిచ్చి, లేదంటే ఒక వంట చేసి పెట్టో ఏదో ఒకరోజు స్పెషల్గా ట్రీట్ చేసి తప్పేమున్నది? లేదు ఒకటే రోజు లవ్ చేస్తారా, చెయ్యండి, రోజు లవ్ చేయండి, కానీ ఒకరోజు స్పెషల్గా ఇవ్వండి ఆమె కోసం, దాంట్లో తప్పేం లేదు కదా. ఎవ్రీడే ఇస్తా అని మాట్లాడేటోళ్ళు ఎంతవరకు చేస్తారు? అయితే చిన్నపిల్లలు అయితే స్కూల్కి వెళ్తారు, కొంచెం పెద్దవాళ్ళు అయితే కాలేజ్కి వెళ్తారు, వస్తారు, నైట్ తింటారు, పడుకుంటారు. ఆఫీస్లోకి వెళ్ళే వాళ్ళు వెళ్తారు, పని చేసుకుంటారు, స్ట్రెస్, డైలీ మాట్లాడే టైం కూడా దొరకదు అమ్మతోని. సో మళ్ళీ ఎవ్రీడే మేము లవ్ చేస్తాము, ఒక మదర్స్ డే ఒకరోజు అవసరమా అనేది మాట్లాడే ముందు ఒకరోజు స్పెషల్గా ట్రీట్ చేస్తే ఏమవుతుంది అని కూడా ఒకసారి ఆలోచించండి. సో మనం ఏమంటాము, మన మన కల్చర్లో, మన ఇండియన్ కల్చర్లో మాతృదేవోభవ అని ఒక మాట మాట్లాడతాం. సో తల్లిని దేవుళ్ళలాగా చూడాలి అని. మనం దేవుళ్ళకి పోయి రెస్పెక్ట్ ఇస్తాము, అన్ని చేస్తాము, కానీ ఇంటికి వచ్చేసరికి ఇంట్లోనే ఉన్న అమ్మని దేవతలాగా చూడడం కాదు కదా, కనీసం మనిషిలాగా కూడా చూడడం. ఆమె మాట్లాడిస్తే రెస్పాండ్ అవ్వడంలో ఉంటుంది. లేదు అమ్మ ఐ నీడ్ సమ్ స్పేస్, ఇది కొత్తది. మళ్ళీ స్పేస్ ఎక్కడి నుంచి కావాలి? స్పేస్ అమ్మ నుండి స్పేస్ కావాలంటే నీకు సరే మూడు బాగాలేకపోతే మాట్లాడగలము, కాకపోతే ఎవరి నుండి ఇక్కడికి స్పేస్ కావాలి నీకు. అట్లా మాట్లాడి మళ్ళీ మదర్స్ డే రోజు చేయొద్దు, ఒకటే రోజు చేస్తారా అని మాట్లాడే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. మళ్ళీ ఫెమినిజం అంటాము, అమ్మాయిలకు ఏం తక్కువ అది ఇది అని మాట్లాడతాం. మళ్ళీ ఇంటికి పోయేసరికి వాళ్ళే అమ్మకి రెస్పెక్ట్ ఇవ్వరు. అమ్మకి రెస్పెక్ట్ ఇవ్వకుండా నువ్వు బయటకు వచ్చి ఫెమినిజము, ఫీమేల్ అందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలి అని మాట్లాడతావు. ఇప్పుడు మన పురాణాలలోకి వెళ్తే చాలా రకాల మదర్స్ని చూపిస్తారు. సో ఎప్పుడైనా పిల్లలు బాగాలేని వాళ్ళని చూసినాం, కానీ మదర్స్ మాత్రం బాగాలేకుండా ఎక్కడ ఉండరు. సో దుర్యోధనుని ఎగ్జాంపుల్గా తీసుకుంటే, దుర్యోధను మదరు గాంధారి. దుర్యోధనుడు ఎట్లా చేస్తాడు, ఏం చేసిండు, ద్రౌపదిని ఏం చేసిండు, ఏం చేస్తాడు, ఏం చేయబోతుండు అన్నీ తెలుసు ఆమెకి. కాకపోతే ఫైనల్ వార్ వచ్చేసరికి భీముడితో ఉంటుంది. భీముడితో యుద్ధం చేస్తే ఖచ్చితంగా దుర్యోధనుడు చచ్చిపోతాడు అని తెలుసు. కాబట్టి ఆమె జీవితాంతం తపస్సు చేసి సంపాదించిన వరంతో దుర్యోధనుని కాపాడాలని కోరుకుంటుంది. దాంట్లో ఏముంది, వాడు మంచోడు కాకపోయినా కూడా ఆమె తల్లి తనకున్న ప్రేమని చూపిస్తుంది అక్కడ. ఇంకోటి కైకేయి ఎగ్జాంపుల్ తీసుకుంటే, భరతుడు రాజు కావాలి అనే ఇన్సెక్యూరిటీతోని రాముని 14 సంవత్సరాలు అడవి పంపించేసాయని దశరథుని సింపుల్గా అడిగేసింది. సో అట్లా లాజికల్గా చూసుకుంటే రాముడు కూడా కొడుకే, బట్ సొంత కొడుకు భరతుడు రాజు కావడానికి రాముడు అంత నోటిని అడవి పంపించేయడానికి కూడా రెడీ అయింది. అక్కడ మనం ఏం చూస్తాము, సేమ్ అగైన్ తల్లి ప్రేమనే చూస్తాం. మళ్ళీ మనకి మదర్ అని అనగానే గుర్తొచ్చేది శ్రీకృష్ణుడి తల్లి యశోద సొంత తల్లి కాదు, పెంచుకున్న తల్లి. కాకపోతే ఎంత ప్రేమగా చూసుకున్నది, కృష్ణుని ఏ రకంగా పెంచింది, కృష్ణుడి అల్లరి పనులన్నీ ఎట్లా భరించింది అనేది అందరికీ తెలుసు. ఇంకోటి జీజాబాయి, ఛత్రపతి శివాజీని అంతటోని తయారు చేసిందంటే జీజాబాయి. ఆమె ఎంత పవర్ఫుల్ అయి ఉండాలి. సో వీళ్ళందరూ మదర్స్. ఇప్పుడు జీజాబాయి అట్లా చేయడం వల్ల ఛత్రపతి మొత్తం ఎట్లా తయారైందని మనకు తెలుసు. లేదు దుర్యోధనుడు మంచోడా కాదా అనేది అసలు సంబంధం లేకుండా వాళ్ళ అమ్మకి అతని పైన ఎంత ప్రేమ ఉన్నది అనేది కూడా మనకు పురాణాలు చెప్తుంటాయి. సో ఇంకా ఇప్పుడు కూడా స్టిల్ ఇప్పుడు పిల్లలు ఎంత మాట్లాడినా, ఎంత రెస్పెక్ట్ ఇవ్వకపోయినా, ఏమి ఇవ్వకపోయినా కూడా వర్కింగ్ మదర్స్ ఉంటారు, లేదు బయటకు వెళ్ళి వచ్చే మదర్స్ ఉంటారు. వాళ్ళు స్టిల్ ఏం ఆలోచిస్తారు, మనం పిల్లలకు టైం ఇవ్వగలుగుతున్నామా, లేదు అయ్యో నేను టైం స్పెండ్ చేయలేకపోతున్నా, అన్నీ ప్రొవైడ్ చేస్తున్నా కానీ టైం ఇవ్వలేకపోతున్నా అనే ఫీల్ అయ్యే మదర్స్ని మనం చాలామందిని చూస్తుంటాం. ఎస్పెషల్లీ ఐటీలో పనిచేసే వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినా కూడా టైం ఇవ్వలేకపోతున్నారు పిల్లలకి ఎంత టైం ఇచ్చినా ఇంకా స్టిల్ టైం ఇవ్వలేదు అనే ఫీల్ అయ్యే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. సో వాళ్ళకు మదర్స్ డే రోజు పెద్ద పెద్ద గిఫ్ట్లు ఇవ్వకండి, ఒకసారి కూర్చొని మాట్లాడండి. లేదు డైలీ ఇంటికి వచ్చిన తర్వాత ఒకసారి హాయ్ చెప్పండి. తిన్నామని అడగండి, రాత్రి ఒక పూట తిన్నామని అడిగితే అయితే పోయేదేం లేదు కదా. లేదు ఏదో పాత విషయాలు గుర్తు చేసి నీ చిన్నప్పుడు ఎట్లుండేది ఇట్లుండేదా
అని ఒక 5 నిమిషాలు కూర్చొని మాట్లాడండి. ఆమె ఎంత హ్యాపీగా ఉంటుందో మీరు అప్పుడే చూస్తారు. అప్పుడు ఇమ్మీడియట్గా కనబడుతుంది మీకు, అంత హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు. సో ఇది ఎందుకు చెప్తున్నాము అంటే, కొన్ని రోజులు అయిన తర్వాత మనకి క్లియర్ డిఫరెన్స్ అర్థమైపోతుంది. ఎందుకంటే ఎవరు శాశ్వతం కాదు మనకి. సో ఫ్యూచర్లో నీకు ఎవరుంటారు అంటే, కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత అమ్మ అనేది కనబడదు నీకు. సో ఇప్పుడే ఉన్నప్పుడే నువ్వు బాగా చూసుకోవాలి. లేదు కొందరు ఏం చేస్తున్నారు, రోడ్లపైన వదిలేస్తున్నారు. కొందరు ఏం చేస్తున్నారు, ఓల్డేజ్ హోమ్లలో పడేస్తున్నారు. కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది, ఇల్లు ఉంటుంది. కాకపోతే ఇల్లు ఎప్పటిలా కనబడదు. ఎందుకంటే అమ్మ ఉంటే మొత్తం మన చెత్త అంతా సర్దేసి పెట్టేసి ఉంటుంది. సో ఆ లేని లోటు కనబడుతుంది. ఇంకో టేబుల్ మీద ఫుడ్ మొత్తం ఉంటుంది. కావదని మొత్తం అంతా ఆకలంతా పోయి కడుపు నిండా తిన్న తర్వాత కూడా ఇంకొంచెం పెట్టుకో అని అడిగే అమ్మ ఉండదు. సో ఇప్పుడు నీకు విలువ తెలియకపోవచ్చు. ఒక్కసారి ఆ రోజులు దాటి వెళ్ళిపోయిన తర్వాత అమ్మ లేనప్పుడు విలువ తెలుస్తుంది. అప్పుడు విలువ తెలిసినా కూడా వేస్ట్. సో ఉన్నప్పుడే వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి, లవ్ చేయండి. అండ్ అగైన్ చెప్తున్నాను, మదర్స్ డే ఒక్కరోజు స్పెషల్గా చూడడంలో తప్పేం లేదు. స్టేటస్ పెడతారా పెట్టరా అనేది కూడా మీ ఇష్టము. స్పెషల్గా ట్రీట్ చేయండి, పర్లేదు. లైఫ్ మొత్తం మంచిగా చూసుకోండి, ఈ ఒక్కరోజు స్పెషల్గా చూడండి. హ్యాపీ మదర్స్ డే అందరు అమ్మలకి, ఈ ప్రపంచంలో ఉన్న అందరు అమ్మలకి హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ సో మచ్.